5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి 2 మాటలు. మరియు లోపటను వెలుపటను రాక కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు అని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడెవడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనపడనందున నేను బహుగా ఏడ్చుచుంటిని. ఈరోజు వింటున్న వాక్యము చాలా ప్రాముఖ్యమైన వాక్యం. శ్రద్ధ కలిగి మనసు పెట్టి విన్నట్లయితే దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. ప్రాముఖ్యమైన అంశం ఇది. మహాదేవుని చేతిలో, కుడి చేతిలోని లోపల వెలుపట రాత కలిగిన ఒక మహాగ్రంథం ఉందట. భక్తుడైన యోహాను గారు చూస్తున్నారు. దర్శన రూపంలో ప్రాక్టికల్ గా, ఫిజికల్ గా అనుభవిస్తున్నట్టుగా చూస్తున్నారు. ఒక గ్రంథం ఉందట. ఎవరి చేతిలో? మహాదేవుడి చేతిలో. అది కూడా కుడి చేతిలో ఒక గ్రంథం ఉందట. మహాదేవుడు ఎంత శక్తిమంతుడు మనకు తెలుసా? ఇప్పుడు మనం ఊహించాము అంటే అత్యంత శక్తిశాలి అయిన దేవుడు. ఈ భూమిని మొత్తాన్ని, విశ్వాన్ని మొత్తాన్ని చేసిన దేవుడికి ఎంత శక్తి ఉంటుందో గ్రహించినప్పుడైనా అంత శక్తి కలిగిన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాడో అన్నది చూసినట్లయితే ఎవ్వరు కూడా సమీపించరాని తేజస్సులో దగదగా మండుతున్న సూర్యుడి కాంతి కన్నా 1000 రెట్లు కాంతితో దగ్గరికి కూడా ఎవరు చూడలేక ధైర్యం చేయలేనంత గొప్ప స్థితిలో ఉన్న దేవుడి చేతిలోని ఒక గ్రంథం ఉందట. ఆ గ్రంథం ఎలా ఉందో తెలుసా? వెలుపట లోపల రాత కలిగి ఉందంట. 7 ముద్రలు వేయబడి ఉందంట. ఆ గ్రంథము ఏంటని చెప్పి చూడడానికి కానీ, ఆ గ్రంథంలో ఏ వివరాలు ఉన్నాయని చెప్పి దగ్గరికి వెళ్ళి చదవడానికి కానీ, అది ఓపెన్ చేయడానికి కూడా భూమి మీద కానీ భూమి కింద ఎవ్వరికి కూడా యోగ్యత లేదంట. ఆ గ్రంథంలో ఏముందో తెలుసా? దేవుని యొక్క, పరమాత్ముని యొక్క మనస్సులోని మాటలు అందులో లిఖింపబడి ఉన్నాయి. ఏమున్నాయి తెలుసా? దేవుని యొక్క మనస్సులోని మాటలు లిఖించాడు. ఆ మాటలు ఏంటి అని చెప్పి అంత అమూల్యమైన దేవుడు అమూల్యమైన మాటలు రాసిన గ్రంథంలో ఏముంది అని చెప్పి ఓపెన్ చేయడానికి ఎవరికి కూడా అర్హత లేకుండా, యోగ్యత లేకుండా పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు యోహాను గారు చూస్తున్నారంట. అందులో ఏముంది? ఆయన చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. అందులో ఏముంది, అందులో ఏముంది, ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు కదా, అందులో ఏముంది, అంత శక్తి కలిగిన పదాలు ఏమున్నాయి, అంత శక్తి కలిగిన ఆజ్ఞలు ఏమున్నాయి, అంత మేలుకరమైన వాక్యం ఏముంది అని చెప్పి ఎవరైనా ఓపెన్ చేసి చెప్తే బాగుండని చెప్పి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు భక్తులు. అప్పుడు పెద్దల్లో ఒకరు చెప్తున్నాడు, చదువుదాం, కంటిన్యూ చేద్దాం. ఆ పెద్దల్లో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. సరిపోతుందండి. పెద్దలు ఉన్నారు అక్కడ. పెద్దలు ఈ యొక్క భక్తుని చూసి, ఏడుస్తున్న భక్తుని చూసి వాదారుస్తున్నారు. నువ్వు తొందరపడకు, కంగారు పడకు. ఏంటి? యోధా గోత్రపు సింహము, దావీదు వంశంలో చిగురుగా వచ్చిన ఒక గొప్ప వ్యక్తి వస్తాడు. యోధా గోత్రంలో పడతాడు, దావీదు వంశంలో పడతాడు. అతనికి యోగ్యత సంపాదించాడంట. ఏం సంపాదించాడు? ఆ గ్రంథము విప్పడానికి యోగ్యత సంపాదించాడంట. ఎవరతను? మనందరికీ తెలుసు. మన ప్రభు అయిన, రక్షకుడైన యేసుక్రీస్తు ఆ యొక్క యోగ్యత సంపాదించాడంట. ఎలా సంపాదించాడు? ఎలా సంపాదించాడు? ఎలా సంపాదించాడు? యేసుక్రీస్తు వారు పరమాత్మ దగ్గర ఉన్నప్పుడు ఒక ప్రణాళిక ప్రకారంగా యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి తన సువార్త చేసి అత్యంత భయంకరమైన రీతిలో మరణము పొంది విజయం సాధించిన పిదప అయోగ్యత వచ్చింది ఆయనకి. ఆయన అనుకున్నట్ట
యేసుక్రీస్తు వారు, నేను ఒకవేళ భూమి మీదకి వెళ్ళి ఇది సాధించకపోతే ఆ గ్రంథం విప్పడానికి నాకు కూడా యోగ్యత, నాకే లేకపోతే ఇంకెవరికి యోగ్యత వచ్చే అవకాశం ఉంటుందా? భూమి మీద కానీ భూమి కింద కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా మరి ఇప్పటికి అది ఓపెన్ చేయలేరు. అంత గొప్ప భాగ్యాన్ని సంపాదించింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. ఎందుకు సంపాదించాడు? ఆయన కోసం కాదు. యేసుక్రీస్తు తన కోసం తాను యోగ్యత సంపాదించలేదు, మన కోసము ఆయన ప్రాణం పెట్టి భూమి మీదకి వచ్చి అది ఓపెన్ చేయడానికి, గ్రంథము ఓపెన్ చేసి అందులో ఏ వివరాలు ఉన్నాయని తెలుసుకోవడానికి మాత్రమే భూమి మీదకి వచ్చాడంట. అందులో ఏమున్నాయో తెలుసా? అందులో ఏమున్నాయో యేసుక్రీస్తు వారికి తెలుసా? అంతవరకు యేసుక్రీస్తు వారికి చెప్పండి. తెలుసా తెలీదా? ఖచ్చితంగా చెప్పాలి. తెలియదు. సమయములు గడియములు నా యొక్క తండ్రి ఆధీనంలో ఉన్నాయని చెప్పి ఎంత చక్కగా సమయాలన్నీ ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఏదైతే కొన్ని శక్తులు ఉంటాయో, ఏదైతే కొన్ని ప్రణాళికలు ఉంటాయో, ఏదైతే కొన్ని అంశాలు ఉంటాయో అవి తండ్రి చేతిలో ఉంటున్నప్పుడు అది ఏంటో అని చెప్పి చూడడానికి యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి మరి చూశారంట. అందులో ఏముందో తెలుసా? అందులో ఏముందో తెలుసా? చెప్పండి ఎవరైనా. మీకు ప్రశ్న వేస్తున్నాను. అందులో ఏముంది? ఆయన అంత గొప్ప దేవుని చేతిలో తగదగా మెరిసిపోతున్న భయంకరమైన వెలిమితో తేజస్సుతో ఉన్న దేవుని చేతిలోని ఆ యొక్క గ్రంథంలో ఏముంది? ఆ గ్రంథంలో ఏముంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆ గ్రంథంలో ఏమి రాశాడు? ఒక చిన్న పాయింట్ అని చెప్పండి. ఆ గ్రంథంలో ఏం రాసుంటాడు? ఏం రాసుంటాడు? ఏం రాసుంటాడు? ఏమి రాస్తున్నాడు? అంత గొప్ప దేవుడి చేతిలో ఉన్న గ్రంథంలోని, ఒక గ్రంథంలోని ఏముంది? ఏముంది? అంత గొప్ప దేవుడు అది ఓపెన్ చేయడానికి కూడా యోగ్యత ఎవ్వరికి లేనంత గొప్ప విషయాలు అందులో ఏమున్నాయి? అందులో ఏమున్నాయి? అందులో ఏమున్నాయి? అందులో ఏమున్నాయి? అంత గొప్ప విషయం ఏంటి? అది ఓపెన్ చేయడానికి యేసుక్రీస్తు ప్రాణం ఎందుకు పెట్టాడు? అందులో ఏముంది? ఏముంది అందులోని? ఏ విషయాలు ఉన్నాయి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతారు, కానీ ఈ యొక్క అంశానికి వచ్చేసరికి అందులో ఏముంది? ఏముంది? ఆశ్చర్యపోతారు. అందులో ఏముందో తెలిస్తే. అందులో ఉన్న వాటిలో 100 విషయాలు ఉంటే అందులో ఒక్కటన్నా చెప్పే ప్రయత్నం చేయండి సంగమా. ఒక్క విషయం చెప్పండి. అందులో ఏముంది? మీ ఊహకు అందుతుందా? మరి మీకు తెలుసా అందులో ఏముందో? ఏముంది చెప్పాలి. ప్రశ్న ఏముంది? ఆ గ్రంథంలో ఏముంది? లేదు. ఇంకా మనము బలమైన ఆహారం తీసుకోవాలి. చాలా క్లారిటీగా ఉండాలి దేవుడి విషయంలోనే. దేవుడికి అలా క్లారిటీగా ఉన్న వాళ్ళంటే చాలా ఇష్టము. ఈరోజు దేవుడికి తెలియజేస్తుంది. అందులో ఏముందో తెలుసా? మీ అందరికీ ఆ గ్రంథం ఏంటో తెలుసా? దేవుడు హృదయంలో ఉన్న మాటలు ఏంటో తెలుసా? దేవుడు ఏంటి ఆ గ్రంథంలో ముద్ర చేసి 7 ముద్రలు పరిపూర్ణంగా ఎందుకది గట్టిగా పట్టుకుని ఎవరికి యోగ్యత చూడడానికి కూడా యోగ్యం లేకుండా ఆ గ్రంథంలో ఏముందో తెలుసా? అదే క్రొత్త నిబంధనలో ఉన్న అంశాలు. అది ఎక్కడుందో తెలుసు? ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీ చేతిలో ఉన్న నూతన నిబంధనలో ఉన్న విషయాలు ఆ రోజు ఆ గ్రంథంలో ఉన్నాయి. ఆ నూతన నిబంధనల విషయాలు అంతవరకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి శిష్యులు బోధ చేసే వరకు అందులో ఉన్న విషయాలు ప్రపంచంలో ఎవరికీ తెలియదు, ఎవరికి ఊహ కూడా అందలేదు. ఆ విషయాలు ఏంటో తెలుసా? నూతన నిబంధనలో ఉన్న సువార్త విషయాలు. మత్తయి, మార్కు, లూకాస్, యోహాను తర్వాత యేసుక్రీస్తు వారు చనిపోతారు. అపోస్తుల కార్యం దగ్గర నుంచి ఏం జరుగుతుందో తెలుసా? యేసుక్రీస్తు వారు ట్రైనింగ్ ఇచ్చిన 12 మంది శిష్యులుగా, ఫైనల్ గా నిర్ణయించిన 12 మంది శిష్యులు ఎంత బలంగా భూమి మీదకి వచ్చి సువార్త ప్రకటించారో తెలుసా? ఏది కూడా లెక్క చేయలేదు. ప్రాణాన్ని కూడా పెట్టడానికి ఏ మాత్రం ఆలోచన చేయలేదు. ప్రాణాన్ని తృణప్రాయంగా పెట్టే వారికి ధనం ఏమైనా ఎక్కువ అవుతుందా? నో. ప్రాణమే గొప్పది, ధనం కాదు. మనం ధనం కోసమే కొట్టుకున్నాం. దేవుడు మనల్ని ఆ స్థాయి మించి పైకలను ఆశపడుతున్నాడు మనల్ని. మనం ధనం దగ్గరే ఆగిపోతున్నాం, ఆశ దగ్గర ఆగిపోయి మన కోరికల దగ్గరే కొట్టు విట్టాడుతున్నాము. అవి సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? ఆ స్థాయికి మించి వెళ్ళాలి. దాన్ని చాలా ఈజీగా తీసుకోవాలి. దాన్ని తృణమాత్రంగా పక్కకు పంపించాలి. చెత్తలా ఎంచుకోవాలి. దేన్ని? ధనాన్ని, డబ్బుని, అధికారాన్ని, పదవుల్ని, వీటన్నిటిని ఎప్పుడైతే మీరు చిన్నగా చూడటం మొదలు పెడతారో మీకు ఆత్మ ధైర్యము, ఆత్మ స్థాయి పెరుగుతుంది.
మీ ఎప్పుడైతే ఆ దేనికి తుచ్చమైన ధనానికి మీరు వాల్యూ ఇస్తున్నారో మీ స్థాయి ధనం కన్నా కిందకి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ ఆల్ పేపర్స్, ఆఫ్టర్ ఆల్ అవసరాలు, ఆఫ్టర్ ఆల్ కోరికలు, ఆఫ్టర్ ఆల్ ఒక ఫీలింగ్, దానికన్నా చిన్నలో మనం కాదు. గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఏం చేశాడు? ఆ గ్రంథంలో ఉంచాడు. గొప్ప అదృష్టాన్ని మనకి దేవుడు ఏం చేశాడు? ఆ గ్రంథంలో ముద్ర వేసి ఉంచి, ఆ దాని కోసమని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి యోగ్యత సంపాదించి దాన్ని శిష్యులకు తెలియజేసి దాన్ని బయటికి తీసుకొచ్చే వరకు అందులో కొత్త రకమైన విషయాలు అంతవరకు ఉన్న ప్రపంచానికి తెలియదు. ఈరోజు మనం చాలా ఈజీగా తీసుకుంటున్నాం, ఈ బైబిల్ని చాలా సునాయాసంగా తీసుకుంటున్నాం, అయిపోగానే పక్కన పెడుతున్నాం. ఇది ఒకప్పుడు దేవుడి చేతిలో ఉన్న గొప్ప భాగ్యవంతమైన వచనాలతో కూడిన ఒక గ్రంథం. అది 7 ముద్రలతో ఉన్న గ్రంథం. అది ఎవరు చూడడానికి కానీ విప్పడానికి కానీ దాని దగ్గరికి సమీపించడానికి కూడా ఎవ్వరికి యోగ్యత లేని గ్రంథాన్ని చాలా ఈజీగా తన కుమారులు కుమార్తెలను మన చేతికి ఇచ్చేసాడు దేవుడు. మన చేతిలో పెట్టాడు ఈ గ్రంథాన్ని. ఇది ఆ చేతిలో, పరమాత్ముడి చేతిలో ఉన్న గ్రంథము. ఒకప్పుడు ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేదు, చెప్పడానికి ఇష్టం లేదు, వివరించడానికి ఇష్టం లేదు. కానీ ఈ రోజు అది విచ్చలవిడిగా మనకి అందుబాటులోకి వచ్చేసింది. ఇది మన భాగ్యం కింద ఎంచుకోవాలి, భాగ్యం కింద ఎంచుకోవాలి. మన దారిలో వెళ్తున్నప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న మేకులు కనిపిస్తూ ఉంటాయి, స్క్రూలు కనిపిస్తూ ఉంటాయి, ఇనప చిన్న చిన్న ఓసలు కనిపిస్తూ ఉంటాయి. తీసి ఎప్పుడైనా పర్సులో పెట్టుకున్నారా? ఈసారి పెట్టుకోండి. అదే బంగారం కనబడితే పెట్టుకుంటారా? పెట్టుకోరా? ఉంగరం కనబడితే పెట్టుకుంటారా? పెట్టుకోరా? చెప్పండి. గోల్డ్ కాయిన్ కనబడితే పెట్టుకుంటారా? పెట్టుకోరా? ఒక చైన్ దగదగా మెరిసిపోతూ కనబడితే ట్యాగ్తో పాటు పిఎస్ఐ మార్క్తో పెట్టుకుంటారా? పెట్టుకోరా? ఓకే, నేను అడుగుతున్న ప్రశ్న, నెక్స్ట్ ఇయర్కి ఒక పెద్ద కొండ, మన కొండ పొరపాటున సైంటిస్టులకు తెలిసిందంట బంగారు కొండని కొట్టేసి తీసుకెళ్లి దారిలో నేను విచ్చలవిడిగా కొండ కొడితే బంగారం వాల్యూ పడిపోతుంది. బంగారం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. తదుపరి నెక్స్ట్ ఇయర్లో మనము బంగారం పక్కన ఉన్న సరే చూసి వెళ్ళిపోతున్నాం, తెలుసా? వెళ్ళిపోతుంటాం, దాన్ని పట్టించుకోము. ఎందుకు? ఎక్కువైపోయింది. అది ఏదైతే అరుదుగా ఉంటుందో, ఏదైతే లభించడం కష్టమో, ఏదైతే ఖరీదైనదో అది మనం వాల్యూ ఇస్తున్నాం. అన్నిటి మీద ఖరీదైనది తెలుసా? మన ప్రాణం. మొదటిగా మన ప్రాణానికి చాలా వాల్యూ. ప్రాణం అంటే ఈ శరీరం నుంచి బయటకు వచ్చేది కాదు. ప్రాణం అంటే నిత్యత్వంలోకి వెళ్ళేదే ప్రాణం. మరణం అంటే మనం బయటికి శరీరం నుంచి బయటకు వచ్చేది మరణం కాదు, అది విడుదల. ఈ శరీరంలోకి వచ్చిన మనము విడుదల పొందుతున్నాం అంతే. మరణము వేరు. మరణం అంటే రెండో మరణము, అది శాశ్వతంగా మనల్ని బాధపడుతుంది, అది రెండో మరణం. దేవుడు అందులోంచి తప్పించడానికి ఒక అమూల్యమైన గ్రంథాన్ని ఏం చేశాడు? చేత పట్టుకుని అందులో ఎన్నో విషయాలు దాచి ఉంచి ఏం చేస్తాడు? మన కోసము ఈ రోజు మనకి చాలా సులువుగా మన చేతికి ఇచ్చాడు. అంత గొప్ప దేవుడికి నిజంగా ఏం చేయాలి? హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లించాలి. అవుతా? ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి. మరొక వచనం చూసుకుందాం. అందులోని ఒక చిన్న మాట కంటిన్యూషన్ చదువుదాం. గొర్రెపిల్ల ఈడ్చిలో చూచితిని, 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు పంపబడిన దేవుడు ఆత్మ. దేవుడు ఎంతగానో ప్రయాసపడి ప్రాణం పెట్టి యేసుక్రీస్తు వారిని ఏం చేశారంటే భూమి మీదకి ప్రేమతో పంపించి ఆ గ్రంథాన్ని ఓపించడానికి దేవుడు మన కోసమని సహాయం చేశాడంట. చూద్దామండి అది ఎలాంటి జ్ఞానం అంటే, ఆ గ్రంథంలో ఉన్న జ్ఞానము, మన చేతిలో ఉన్న జ్ఞానము 1 కొరింథీయులకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయము 6వ మాటలు చూసుకున్నట్లయితే అంత గొప్ప జ్ఞానం మనకి దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. చూద్దాం అందరం. 1 కొరింథీయులు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానం కాదు, నిరర్థకమైపోనట్లు పోచున్న ఈ లోక జ్ఞానము కాదు. అదే జ్ఞానం అంటండి, కంట్రోల్ చేద్దాం. అదే జ్ఞానము దేవుడు చేతిలో ఉన్న జ్ఞానం ఏంటో తెలుసా? ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు. ఈ లోక సంబంధమైన జ్ఞానము మనకి ధనాన్ని సంపాదించి పెట్టచ్చు, మన పేరు ప్రతిష్టలు పదవి సంపాదించి పెట్టచ్చు. కానీ ఆ గ్రంథంలో ఉన్న జ్ఞానము ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు అన్న సత్యాన్ని మనము తెలుసుకోవాలి. యోహాను పత్రిక 16వ అధ్యాయము 7వ మాటలు చూసుకున్నాం.
16వ అధ్యాయం 7వ మాట. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. ఇంకా నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. తర్వాత నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. సరిపోతుందండి. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తున్నాడు, నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోతేనే మీకు అది ఏం కలుగుతుంది? మీకు మేలు. నేను వెళ్ళకపోతే మీకు నష్టం. నేను ఇక్కడి నుంచి ఏం చేయాలి? నేను వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్తున్నాడు? ఆయన వెళ్తే కానీ ఆ పైన ఉన్న ఆదరణకర్తను కిందకి పంపించడానికి పాసిబిలిటీ లేదు. ఆయన వెళ్తేనే కానీ ఆ గ్రంథం విప్పుటకు ఆయనకి సమయం లేదు. ఆయన ఇక్కడికి వచ్చి యోగ్యత సంపాదించి పైకి వెళ్ళి ఆ గ్రంథాన్ని విప్పాలి. ఆ గ్రంథంలో విషయాలను తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు ఆదరణకర్తను ఎక్కడికి పంపించాలి? చెప్పండి. మన దగ్గరికి పంపించాలి. ఒక పరుగు బంధం ఉంటుంది. ఒక రన్నింగ్ రేస్ లోని ఒక టీము ఒక వస్తువును పట్టుకుని పరిగెట్టి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి చేతిలో పెడతారు. ఆ వ్యక్తి ఏం చేస్తారు? దాన్ని పట్టుకుని మళ్ళీ పరిగెడతారు. తర్వాత ఇంకో వ్యక్తి చేతిలో పెడతారు. ఇది గుర్తుందా ఎవరన్నా? ఒక రన్నింగ్ రేస్ లో వస్తువును తీసుకెళ్లి ఇంకోళ్ళకి అందించాలి. వాళ్ళు అది పట్టుకుని మళ్ళీ పరిగెట్టి ఇంకోళ్ళకి అందించాలి. ఆ చివరికి ఎవరైతే ముందుగా వెళ్తారో వాళ్ళే గెలిచినట్టు. అలాగే ఇక్కడ రన్నింగ్ రేస్ లాంటి ఈ యొక్క సమయంలోని దేవుడు యేసయ్య భూమి మీదకి వచ్చి తన పని ముగించుకుని పైకి వెళ్ళి ఆ వర్క్ కంటిన్యూషన్ వర్క్ ఆ గ్రంథం విప్పి ఆ గ్రంథంలో విషయాలు తెలుసుకుని ఆ గ్రంథంలో ఉన్న సంపూర్ణ జ్ఞానం తీసుకుని ఎవరికి ఇచ్చారంట? ఆదరణకర్తకి ఇచ్చాడంట. ఆదరణకర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే ఆదరణకర్త మన దగ్గర పంపించాడు. ఆయన మన దగ్గర ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఆదరణకర్త మనతో ఉన్నాడు. ఆయన దగ్గర ఏముంది చెప్పండి? ఆదరణకర్త దగ్గర ఏముంది? ఆదరణకర్త దగ్గర సంపూర్ణ జ్ఞానం ఉంది. ఎక్కడిది? ఆ గ్రంథంలో ఉన్నది. అదేంటి? ఆ జ్ఞానం ఏంటి? ఆదరణకర్త మనకి తెలియజేసిన జ్ఞానం ఏంటి? యేసుక్రీస్తు సంపాదించి యోగ్యత పైకి వెళ్ళి గ్రంథం ఇప్పి గ్రంథం విషయాలను ఆదరణకర్తకు చెప్పి ఆయన మన దగ్గర పంపించినప్పుడు ఆయన తెలియజేసిన జ్ఞానం ఏంటి? క్రొత్త నిబంధన, నూతన నిబంధన. ఆ గ్రంథంలో ఉన్నది ఆ విషయాల్ని యేసుక్రీస్తు వారు ఆదరణకర్తకు తెలియజేసి అది మన వరకు తీసుకొచ్చారు. భక్తులకు అది తెలియజేసినప్పుడు భక్తులు అది లిఖిత పూర్వకంగా జాగ్రత్తగా రాసి భద్రపరిచి ఆ రోల్స్ లాంటి చర్మపు చుట్టల్లోనే భద్రపరిచి ఈ రోజుకి అది కొంతమంది మంచి విశ్వాస భక్తుల ద్వారా మన చేతికి ఏమైంది? అది పేపర్ రూపం వచ్చింది. ఇది ఒకప్పుడు దేవుడి చేతిలో ఉన్న ఒక భయంకరమైన పుస్తకం, గొప్ప పుస్తకం. దాన్ని ఎవరు సమీపించడానికి తేజస్సులో ఉన్న పుస్తకము. ఆ ముద్రలు ఎవరు ఇప్పడానికి యోగ్యత లేనంత గొప్ప పుస్తకము, అంత శక్తివంతమైన పుస్తకం ఈ రోజు మనకి చాలా ఈజీగా దొరికిస్తుంది. దానికి చాలా ఈజీ అయిపోయింది. ఎప్పుడు కూడా మన బైబిల్ని చిన్న చూపు చూడకూడదు. ఒకప్పుడు దేవుని చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధం కింద ఉన్న పుస్తకంలో ఉన్న అంశాలవి. అందుకే మీ ప్రేమతో తెలియజేస్తున్నాను, ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మీరు ఒక అరగంట అయినా ఎంత ఒక 30 minutes అయినా నూతన నిబంధన మొదలు పెట్టండి. ఎక్కడి నుంచి? అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు వచ్చి ఆగిపోండి. ప్రకటన గ్రంథం పొరపాటును కూడా మీరు టచ్ చేయలేదు, కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. ప్రకటన గ్రంథం భక్తులు మీకు తెలియజేస్తారు, పాస్టర్ గారు మీకు తెలియజేస్తారు, పాస్టర్ గారు మీకు తెలియజేస్తారు, దేవుని యొక్క సంఘం మీకు అందిస్తారు, దేవుని యొక్క శక్తి మీకు అందిస్తుంది. అంతవరకు వచ్చి మీరు ఆగిపోండి. అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు వచ్చి మీరు ఎప్పుడైతే ఆగుతారో అందులో విషయాలు ఏమైనా మీకు అర్థమైనాయి అంటే ఆ రోజు దేవుడి చేతిలో ఉన్న గ్రంథం మీ హృదయాల్లోకి వచ్చేసినట్టే. దేవుని యొక్క శక్తి మీతో పాటు ఉన్నట్టే. దేవుని శక్తి ఎప్పుడైతే మీతో ఉంటుందో సాతాను శక్తులు ఏవి కూడా చుట్టుపక్కలకి వచ్చే ప్రయత్నమే చేయవు. అంత గొప్ప భాగ్యం దేవుడు ఈరోజు మనకి చాలా విలువగా ఇచ్చాడు, చాలా సునాయాసంగా ఇచ్చాడు, చాలా సింపుల్గా ఇచ్చాడు. మనం కష్టపడకుండా ప్రాణాలు పెట్టి సంపాదించిన జ్ఞానం అది, ప్రాణాలు ఒడ్డి సంపాదించిన జ్ఞానం అది మీ చేతిలో ఉంది. విలువైన పుస్తకం అది. చాలా సింపుల్గా తీసుకోకూడదు, చాలా ఈజీగా తీసుకోకూడదు. చాలా శక్తివంతమైన పుస్తకంలో ఉన్న విషయాలు అవి. అపోస్తుల కార్యం నుంచి జాగ్రత్తగా చదివింది. ఆదరణకర్త ఏం చేశారో తెలుసండి? ఒక్కొక్క విషయము సంఘానికి ఈ రోజు వరకు ఏదైతే కావాలో, ప్రతి క్రైస్తవులకి ఏదైతే కావాలో ఆ విషయాలన్నీ భక్తుల చేత అపోస్తుల కార్యం నుంచి
ప్రకటన గ్రంథం వరకు కూడా మనకు తెలియజేశారు. చాలా ఈజీగా అర్థమవుతుంది, అర్థం చేసుకోవాలి, మనసు పెట్టి చదవాలి. ఇప్పుడు మీ చేతికి వచ్చిన పుస్తకము చాలా సునాయాసంగా తెలుగులోకి వచ్చేసింది. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఒకప్పుడు చాలా కష్టంగాని కొంతమంది భక్తులే మాత్రమే చదివేవారు, అంతే. మిగిలిన అందరి చేతికి వచ్చి కాదు. అంత విలువైన పుస్తకం ఈరోజు చాలా ఈజీగా మీకు చేతిలోకి వస్తుంది, చాలా ఈజీగా వస్తుంది. అందులో ఏముందని తెలుసండి? సంపూర్ణ జ్ఞానం ఉంది. యేసుక్రీస్తు వారు ఎంతో జ్ఞానాన్ని తెలియజేశారు. కానీ దాంతో పాటు పైన పుస్తకంలో జ్ఞానాన్ని కూడా జతపరిచి ఈరోజు మనకి నూతన నిబంధనల కింద మన చేతికి దేవుడే పంపించాడు. దేవుడి యొక్క ప్రణాళిక ఇది. చివరిగా దేవుడు వేసిన ప్రణాళిక, చివరిగా దేవుడు వేసిన ఒక ప్లాన్, చివరిగా దేవుడు ఇచ్చే ఒక అవకాశం ఎవరికి? అన్ని జనులందరికీ కూడా ఒక ఓపెన్ గా ఒక ప్రకటన ఇస్తున్నాడు, ఓపెన్ గా ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారిని పంపించాడు. మొదటిగా ఎక్కడికి పంపించాడు? యోధా గోత్రములోకి, ఇశ్రాయేలు ప్రజల యొద్దకు పంపించాడు. తరువాత ఆదరణకర్త ద్వారా ప్రపంచం అంతటినీ కూడా ఓన్ అండ్ ఓన్లీ ఒకే ఒక్క ఇన్విటేషన్, లాస్ట్ ఇన్విటేషన్, చివరి ఇన్విటేషన్, చివరి ప్రకటన కింద మనకి ఒక గ్రంథం పంపించాడు. ఎవరైతే ఆ గ్రంథాన్ని చదువుతారో, ఆ గ్రంథాన్ని అర్థం చేసుకుంటారో, ఆ గ్రంథానికి విలువిస్తారో వారి జీవితాలు విలువగా ఉంటాయి. గ్రంథానికి వాల్యూ ఇస్తారో వారి జీవితాలు విలువైన వాల్యూ అయిన జీవితాలకి దేవుడు మారుస్తాడు. గ్రంథానికి గౌరవిస్తారో వారి జీవితాలు దేవుడు ఏం చేస్తాడు? గౌరవప్రదంలో నడిపిస్తాడు. గ్రంథాన్ని ఆవలింప చేసుకుని దాన్ని పాటించి చూస్తే ఈ ప్రపంచంలో ఏది కూడా గ్రంథం ముందు చిన్నదైపోతే, ఏది పెద్దది కాదు. అది ధనం కానివ్వండి, ఏ కోరిక కానివ్వండి, ఏ వ్యసనం కానివ్వండి, ఆ గ్రంథంలో ఉన్న అంశాల ముందు చిన్నవే. అది ఆకలింప చేసుకుంటే, మీ హృదయాల్లో పెట్టుకుంటే, హృదయాల్లో మీరు హత్తుకునేటట్టు చేసుకుంటే వాక్యాన్ని మించిన సంతోషం ప్రపంచంలో ఏది ఇవ్వదన్న సంగతి మీకే తెలుస్తుంది. ప్రాక్టికల్ గా ఆ వాక్యం అంత శక్తి ఉంటుంది. అది ఒకప్పుడు దేవుడి చేతిలో ఉండేది. ఎంతో గొప్ప గ్రంథం కింద అందరూ భయపడిపోయి పారిపోయి దాని దగ్గరికి వెళ్ళలేని, సాహసం చేయలేనంత గొప్ప గ్రంథాన్ని ఈ రోజు దేవుడు ఏం చేస్తాడు? మనకి చాలా ఈజీగా, చాలా సింపుల్ గా మన చేతికి తీసుకొస్తాడు. ఎంతో విచ్చలవిడిగా గ్రంథాలు ముద్రించేటట్టు దేవుడే ప్రేమపూర్వకంగా మనకి అందించాడు. దేవుడి ప్రేమ ఉంది ఇందులో, దేవుడి ప్రేమ ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎంత విచ్చలవిడిగా గ్రంథాలు అందుబాటులోకి వచ్చాయో తెలుసా? నూతన నిబంధనలు పెద్ద బైబిల్ కూడా ఎందుకు అలా వచ్చాయంటే, ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోవాలి, మూలకి వెళ్ళిపోవాలి, ఉచితంగా వెళ్ళిపోవాలి, ఫ్రీగా అందాలి. ఏంటి? గొప్ప జ్ఞానము చాలా ఈజీగా అందాలని చెప్పి దేవుడి ప్రణాళిక ఇది. ఈజీగా వచ్చింది కదా చెప్పి మనము లైట్ గా తీసుకోవడానికి వీల్లేదు. చాలా విలువ ఇవ్వాలి గ్రంథానికి, పరిశుద్ధ గ్రంథానికి. కొత్త నిబంధనలో ఉన్న మన కోసం రాయబడిన ఆదరణకర్తను పంపించి ప్రాణం పెట్టిన తర్వాత దేవుడు మనకి వివరించిన విషయాలన్నింటినీ కూడా చాలా ప్రాణం పెట్టి చదవాలి, టైం పెట్టుకుని చదవాలి. అరగంట సేపు అయినా సరే నూతన నిబంధనలు మీరు స్టార్ట్ చేసినట్లయితే 1 నెల రోజుల్లోనే మీరు గొప్ప భాగ్యవంతులుగా అయిపోతారు, గొప్ప జ్ఞానవంతులు అయిపోతారు. మనస్సు పెట్టు చదవాలి. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఎవరికైనా మీలోని బైబిల్ చదువుతున్నప్పుడు కళ్ళంట నీళ్ళు వచ్చా? ధన్యులు. ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు అందులోకి లీనమైపోవాలి మనం. బైబిల్ చదువుతున్న క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలి మనం. బైబిల్ చదువుతున్నప్పుడు అది చాలా ఎక్కువగా ఫీల్ అవ్వాలి. గుండెకు హత్తుకున్నట్టు ఫీల్ అయితే దేవుడు నేరుగా మనతో మాట్లాడతాడు, నేరుగా మనం దీవిస్తాడు, నేరుగా మనకి ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు. చాలా ఈజీగా ఇస్తున్నాడు. చిన్నగా చూపుగా బైబిల్ మనం తీసుకోవడానికి వీలేదు. దానికోసం దేవుడు ఎంత కష్టపడ్డాడు తెలుసా? హెబ్రీ పత్రికలో చూద్దాం, 5వ అధ్యాయము 7వ మాట చూద్దాం. పేజీ నెంబర్ 200 దగ్గరగా ఉంటుంది. హెబ్రీ పత్రిక 5వ సరే దారి ఉన్నప్పుడు మహారోదనతోనూ అన్నిలతోనూ గలవానికి ప్రార్థనతోనూ యాచనతోనూ సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు, శరీరధారి ఉన్నప్పుడు ఎంతో కన్నీళ్ళు పడ్డాడట, ఎంతో కష్టాలు పడ్డాడట. అంత కష్టపడి ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన అవకాశం ఇది. ఎంతో కష్టపడి దేవుడు మన దగ్గరికి తీసుకొచ్చిన అవకాశం ఇది. ఆయన ఆ రోజు కష్టపడకపోతే నాకెందుకని చెప్పి ఈరోజు మనము ఇలాగా దేవుడి సన్నిధిలో ఉండేవాళ్ళం కాదు. దేవుడు అంటే తెలుసుకునేవారే కాదు, అన్యుల కింద ఉందేమో, ఇంకా వ్యర్థమైన చోట్లే ఉందేమో. అది తుదకు మరణాన్ని మనకు అందిస్తుంటది. అది తుదకు. ఇప్పుడైతే మనము దేనికి ఎలిజిబిలిటీ సంపాదించాము, దేనికి యోగ్యులు అనుకున్నాము, ఆ రోజు సాధించిన యోగ్యత ఈరోజు మనకి వచ్చేసింది.
ఆ రోజు యేసుక్రీస్తు కష్టపడి సంపాదించిన యోగ్యత ఈరోజు చాలా ఈజీగా మనకు అందింది. మనం యోగ్యులం దేనికి? మనం అన్ని విషయాల్లో కూడా యోగ్యం అంటాం. దేవుడు మిమ్మల్ని, అంబానీని, ముఖేష్ అంబానీ గారిని ఇద్దరిని కలిపి పైన చూశాడు అనుకో, ఎవరంటే ఇష్టపడతారు దేవుడు? చెప్పదు. దేవుడికి ఏదంటే ఇష్టం? మీరు అమ్మాయిని చూసి ఒక్కొక్కసారి దేవుడి కన్నా గొప్పగా ఫీల్ అవుతున్నాం. అమ్మాయి అంటే గొప్ప గొప్ప దేనికి గొప్పదనంగా ఆపాదిస్తున్నాం? మన వాల్యూస్ ఎంతవరకు ఉన్నాయి, మన విలువలు ఎంతవరకు ఉన్నాయి? మన అంతవరకునేనా? మన డబ్బుకి దాసులమా? చెప్పండి. డబ్బుకి దాసులమా? మన కోరికలకి మనం దాసులమా? మన ఆశలకి, మన తలంపులకి మనం దాసులమా? మనం దాని కింద ఉంటామా? ఇప్పుడు మన కోరికల పైన మనం ఉండలేమా? కోరికల పైన, తలంపుల పైన, డబ్బు పైన మీ ఆలోచన ఉండదా? డబ్బుని కిందకి ఎప్పుడు మీరు తీయలేరా? తీసుకుని రాలేరా? మీ స్థాయికి డబ్బుని కింద పెట్టే అవకాశం మీకు లేదా? ఎప్పుడు డబ్బుకి మనం ఎప్పుడు పైన ఉంచుతామా? డబ్బుకి విలువ ఇస్తున్నామంటే పైన ఉన్నట్టే. మన కోరికకి విలువ ఇస్తున్నామంటే మనం పైన ఉన్నట్టే, మనం పైన ఉన్నట్టే. ఈ రోజు నుంచి మీరు డబ్బుకి విలువ ఇవ్వద్దు. దేవుడి శక్తికి విలువ ఇవ్వండి, దేవుడికి విలువ ఇవ్వండి. అప్పుడు విలువైన, నిజమైన విలువైన విలువ మీకు తెలుస్తుంది. మీరు అనుకునే విలువ అది నిజమైనది కాదు, అది తాత్కాలికమైనది, అది భ్రమపరిచే విలువ. అది విలువ అనుకుని విలువిస్తున్నాము, అది నిజానికి విలువైనది కాదు అని తెలుసుకున్న భక్తులు దాన్ని ఏమనుకుని ఎంచారో తెలుసా? ఆ ధనాన్ని, ఆ గొప్పతనాన్ని, ఆ భాగ్యాన్ని మోషే గారు ఇదిగో రాజ్యంలో ఉండడానికి అవకాశం ఉన్నా సరే దాన్ని ఏం చేశాడు? కాలుతో దాన్ని బయటకు వస్తాడు. ఎందుకు? దానికి విలువ అక్కర్లేదు. పదవులు, అధికారము, రాజ్యము నిజమైన భక్తులకి అవసరం ఉండదు. ఎందుకు? దానికన్నా గొప్పలు. అర్థమవుతుందా? దానికన్నా గొప్పలు. పౌలు గారు పెంటలా ఎంచుకున్నాడు ధనాన్ని. అంటే ధనానికన్నా పౌలు గారు గొప్ప కాదా? గొప్ప. ఈరోజు మనము ప్రభువా నాకు పెంట నెత్తి మీద దయచేయి, ప్రభువా నాకు పెంట దయచేయి, ప్రభువా నాకు పెంట దయచేయి. మనం ఎంతమంది ప్రార్థన చేయట్లేదు క్రైస్తవులు? చెప్పండి. ధనం దయచేయి, ధనం దయచేయి, ధనం దయచేయి. ఏమైపోతావు? ధనం దయచేస్తే మొదటిగా పాడైపోతాం, అర్జెంటుగా పాడైపోతాం అన్నమాట. ఎమర్జెన్సీ మోడ్లో పాడైపోతాం ధనం వచ్చిందంటే. ధనాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ మానవులకు లేదన్న సంగతి ఈ రోజుకి కూడా మానవులకు తెలియట్లేదు. ధనాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ, అంత గొప్పతనము, దాన్ని ఓర్చుకుని తట్టుకుని నిలబడే శక్తి ఈ రోజుకి ఏ మనిషికి లేదు. ఎస్, అధికారాన్ని కూడా ఓర్చుకునే శక్తి లేదు మనిషికి. ఆ శక్తి లేదు. గొప్ప అధికారికి మీరు అయిపోతే ఉన్న పలంగా మీ థాట్స్ అన్ని మారిపోతాయి. గొప్ప ధనవంతులు అయిపోతే ఉన్న పలంగా మీరు దేవుడికి దూరం అయిపోతారు. గొప్ప భాగ్యవంతులు అయిపోతే మీ మంచితనాన్ని మీరు ఏం చేస్తారు తెలుసా? సేఫ్లో పెట్టేస్తారు. ఇంట్లో ఉన్న ఒక సేఫ్లో పెట్టి తాళం వేసేస్తారు. అది కాదు దేవుడు కోరుకున్నది. మీరు ఇంకా భాగ్యవంతులు అవ్వాలి. ఏ విషయంలో? ఏ విషయంలో? ధనానికి మించి మీరు భాగ్యవంతులు అవ్వాలి. అంతకన్నా భాగ్యవంతమైనది ఉందా? అంతకన్నా గొప్పది ఉందా అంటే ఉంది. అంతకన్నా ఆనందం ఉందా? ఉంది. డబ్బు ఊరికే వస్తున్నప్పుడు కలిగే ఆనందం కన్నా దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు హృదయంలో కలిగే ఆనందం, ఎప్పుడైతే నీకు నిజమైన గొప్ప ఆనందం అనిపిస్తుందో అది నీకు మొదటి అడుగు అయిపోతుంది మన జీవితంలో. అది మీరు గొప్ప వాళ్ళని చెప్పి దేవుడు ఫీల్ అవుతాడు. మన దగ్గర 10 లక్షలు వస్తే మనల్ని చూసి దేవుడు ఏమి గొప్పలు అనుకోడు, అమ్మాయిని చూసి గొప్పలు అనుకోడు. మీ హృదయ స్థాయి, మీ ఆలోచన స్థాయి ధనానికి మించి ఉందా? ధనం కింద ఉందా? ఆలోచనకు మించి ఉందా? ఆలోచన జయించగలుగుతున్నాడా? కోరికలు జయించగలుగుతున్నాడా? ప్రతి కోరిక తీర్చుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి దేవుడు ఆలోచన చేసినప్పుడు మన ప్రతి కోరికని కూడా మనం కాళ్ళ కింద పెట్టవలసిందే. దేనికి కూడా మన పైన అధికారం ఇవ్వడానికి వీలేదు. ధనానితో పాటు దేనికి కూడా అందము, ధనము, మోహము ఏదైనా సరే మన పైన అధికారం చలాయించడానికి దేవుడు మనకి ఆ రోజు యోగ్యత సంపాదించలేదు. ఎంత వివరణ దేవుడు మనకి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అందించట్లేదు. దానికోసం కాదు, బానిసలు అవ్వడం కోసం కాదు అన్న సంగతి ఆ రోజు ఆ యొక్క గ్రంథంలో దేవుడు విడుదల చేశాడు ఆ భాగ్యాన్ని. అది ఎప్పుడైతే అర్థం చేసుకున్న భక్తులు ఉన్న పలంగా అన్ని వదిలేసి ఏం చేస్తారు? ఓన్లీ సువార్త. ఎందుకు? ఈ ధనం కన్నా, సంపాదన కన్నా, ఆస్తుల కన్నా, కూడబెట్టి కన్నా సువార్త విలువ వాళ్ళకి ఆ రోజు తెలిసింది. ప్రాణానికి మించి కూడా వారు ఏం చేశారండి? దేవుడి కోసం నిలబడ్డారు. ప్రాణానికి మించి కూడా, మన ప్రాణాన్ని కూడా మనము లెక్క చేయలేనంత స్థితికి వెళ్ళిపోతే దేవుడు సంతోషపడతాడు. ప్రాణం తీసుకోడు, ప్రాణం ఏమి తీసుకోడు. ప్రాణాన్ని కూడా చాలా ఈజీగా మీరు తీసుకోవాలా. ధనాన్ని అస్సలు పట్టించుకోకూడదు. ప్రాణం కూడా దేవుడి కోసము ఇవ్వడానికి సిద్ధపడిన రోజున మీరు పరలోక రాజ్యానికి ఎలిజిబిలిటీ, మీరు అర్హులు, మీరు యోగ్యులు. దేనికి? ఆ గ్రంథంలోది మీ హృదయంలో ఫలించింది.
ఆ గ్రంథముల విషయము మీ హృదయంలో అవలంబనం చేశారు, మీరు పాటించారు. కాబట్టి మీరు యోగ్యుల కింద దేవుడు ఏం చేస్తాడు? తీర్చుతాడు. యోగ్యుల కింద మిమ్మల్ని ఎంచుతాడు. అప్పుడు మీ జీవితాలు ఎలా ఉంటుంది తెలుసా? దేన్ని చూసి భయం ఉండదు. నిత్య రాజ్యం మనకు వస్తుందని నమ్మకం వచ్చేస్తుంది. పరలోక రాజ్యం మనకి గ్యారెంటీ నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం ఉందంట. ఈ శ్రమలే కాదని చెప్పి భక్తులు పాట పాడాడు. ఈ కష్టాలే కాదంట. ఈ కన్నీళ్ళే కాదంట. ఈ వేదనలే కాదంట. ఏమీ కాదంట. ఇవి ఈ భూమి మీద ఉన్నవన్నీ ఎందుకు? దేని ముందు? ఆ భాగ్యం ముందు, ఆ యోగ్యత ముందు. అందుకే యేసుక్రీస్తు వారు నీకు నాకు యోగ్యత ఇవ్వడానికే ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టి యోగ్యత సంపాదించి గ్రంథాన్ని చదివి గ్రంథాన్ని ఆధారకర్తకి వివరించి ఆయన ద్వారా ఈరోజు భూమి అంతటా వ్యాపింపజేసే గొప్ప ప్లాన్ ప్రకారంగా దేవుడు భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. అంత గొప్ప భాగ్యము జరిగితే మనం చాలా ఈజీగా తీసుకుంటాం. ఈ గ్రంథానికి విలువ అస్సలు ఇవ్వట్లేదు. చాలా మంది అస్సలు ఇవ్వట్లేదు. నేను చెప్తున్నాను, క్రైస్తవులు చాలా మంది గ్రంథాన్ని ఈజీగా తీసుకుంటారు. ఒక మంచి గ్రంథం అంతే కాదు, అంతకన్నా గొప్ప భాగ్యము ఆ గ్రంథానికి ఉంది. అంతకన్నా గొప్ప విలువ ఆ గ్రంథానికి ఉంది. మనము దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యోహాను పత్రికలో 4వ అధ్యాయం 14వ అధ్యాయం 16వ మాట కూడా చూద్దాం. 14వ అధ్యాయం. నేను తండ్రిని వేడుకుందును, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను నీకు అనుగ్రహించును. సరిపోతుందండి. ఎన్ని రోజులు ఉండడానికి? ఎల్లప్పుడూ. మన ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆదరణకర్త మనతో ఉన్నాడు. ఆయన మన చుట్టూ ఉన్నాడు, మనలో ఉంటాడు. మంచి పనులు చేసినప్పుడల్లా కూడా ఆదరణకర్త మనలో ఉండి మనల్ని ఏం చేస్తాడు? ధైర్యపరుచుకుంటాడు. మనలో ఉండి మనల్ని ప్రోత్సహిస్తుంటాడు. దేవుడు అంటే భయం కలిగేటట్టుగా మనల్ని కొంచెం మారుస్తుంటాడు. దేవుడి కోసం కొద్దిగా పని చేయాలని చెప్పి కొంచెం మనకి ప్రోత్సాహం అందిస్తుంటాడు. సాతాను వచ్చి ఏమని చెప్తాడు తెలుసా? సాతాను వచ్చి దేవుడికి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అవకాశం వచ్చింది కదా, చిన్నది కాలు నొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, మానే అలాగే చెప్తాడు సాతాను గడు. కానీ ఆదరణకర్త ఏమంటాడు తెలుసా? లేదు, దేవుని యొక్కకి వెళ్ళు, వాక్యం విను. ఆ వాక్యం హృదయంలో ఫలిస్తుంది. ఆ వాక్యం నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది. నీ తలంపులన్నీ శుద్ధి చేస్తుంది. నీకు మంచి హృదయం కలిగి చేస్తుంది. అది మంచి రోజుని ముందుగా నీకు చూపిస్తుంది అని చెప్పి ఆదరణకర్త ఏం చేస్తాడు? మనల్ని ఒప్పింపజేస్తాడు, మనల్ని ప్రేరేపిస్తాడు. అంత గొప్ప పని ఈరోజు ఎవరు చేస్తున్నారు తెలుసా? ఆదరణకర్త అయినా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. మనం భయపడకూడదు దేనికి. మనల్ని భయపెట్టేది ఈ భూమి మీద ఏది ఉండకూడదు. మనల్ని కష్టపెట్టేది ఏది ఉండకూడదు. ఆ కష్టాలు నిజమైన కష్టాలు కాదు. అది మనం ఫీల్ అవుతుంది తప్పితే అవి కష్టాలేమి కాదు. అది ఫీలింగ్ని మనం జయించాలి. ఏ ఫీలింగ్ అయినా రాని, ఏ కష్టమైనా రాని, ధైర్యంగా నిలబడే శక్తి ఎవరి దగ్గర ఉందో తెలుసా? ఆదరణకర్త మనకి ఇచ్చాడు. మన దగ్గర ఉంది ధైర్యం, ఆ శక్తి మన దగ్గర ఉంది. మనం తెలుసుకోవాలి మన శక్తిని. మనం తెలుసుకున్న రోజున అప్పుడు మనకి ఆ శక్తి విలువ తెలుస్తాను. అంత గొప్ప గ్రంథాన్ని దేవుడు మనకి ఈజీగా ఇచ్చాడు. చాలా విలువగా తీసుకుందాం. ఈ రోజు నుంచి చాలా గౌరవిద్దాం. బైబిల్ చూడగానే ఫస్ట్ మీకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా? ఆ రోజు ఒక గొప్ప దేవుడి చేతిలో ఉన్న గ్రంథం ఈ రోజు నా కళ్ళ ముందు కనబడుతుంది. విలువగా పక్కన పెడదాం, విలువగా శుభ్రం చేద్దాం, విలువగా చదువుదాం, ప్రాణం పెట్టి దానికోసము ప్రయత్నం చేద్దాం. చదువుదాం. ఈ రోజు అరగంట సేపు అయినా నూతన నిబంధన చదువుదాం. ఆ గ్రంథంలో వివరాలు మీ చేతిలో ఉన్నాయి. ఒక అరగంట జాగ్రత్తగా విలువ ప్రకారంగా చదువుదాం, వాల్యూ ఇచ్చి చదువుదాం. అప్పుడు దేవుడు ఆ గ్రంథంలో విషయాలు మీ హృదయాల్లోనే తీసుకొస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. అటువంటి మంచి హృదయాలు మీకు ఇచ్చుగాక. దేవుడు ఆదరణకర్త మీతో ఎల్ల వేళలో ఉండి, నిత్యము ఉండి, మీకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. అందరి నుంచి పడదాం, కానుకలు సమర్పించుకుందాం, పాట పాడి. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును
ప్రేమ స్వరూపైన యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో ఇంతవరకు నీ కుమారుని నిలబెట్టిన ఆయన పరమంతున్న జీవ గ్రంథమును గురించి అనేక మర్మాలతో కూడిన అర్థాలు చెప్పించినందుకు వందనాలు ప్రభువా. నీ వాక్యం విన్నాం ప్రభువా, విన్న వాక్యాన్ని నాయన మా హృదయంలో భద్రపరుచుకున్న ప్రభువా, నిరంతరం ఫలించే భాగ్యం ప్రతి బిడ్డకు నాకు మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నీ కుమారుని బలపరచండి. రాబోతున్న దినాల్లో మంచిగా పెట్టిన వారు కూడా ప్రభు, అలాగే ప్రభు ఎందరైతే నీ మాటలు విన్నారో ప్రతి వారిని కూడా బలపరచండి, కృప చూపించండి. అలాగే శ్రమలు సమర్పించిన కార్మికుల కొరకు వందనాలు ప్రభు. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించండి ప్రభు. ఇచ్చిన దానికన్నా అనేక రెట్ల బిడ్డలను అనుగ్రహించండి. అలాగే మా ప్రభు నీకు వందనాలు స్తుతిస్తాను. ఈ ఆరాధన ప్రారంభం నుండి శివరాశ్వరం వరకు కూడా మీరే జరిగించారు. ఈ ఆరాధన పాల్పంచుకున్న మా అందరినీ కూడా మీరు దీవించండి. నిశ్చితమైతే ప్రభు అని నాకు ఆలస్యమైతే అనేక సార్లు ప్రభు ఈ రీతిగా మేమందరం కూడుకొని నాయన మిమ్మల్ని వచ్చి ముచ్చరించుకుని నీ చక్కని మాటలు విని ఆ మాటల ప్రకారంగా ప్రభు మేము జీవించే భాగ్యం అందరికి అనుగ్రహించిన ప్రభు. సంఘంలో బలహీనుంటే బలపరచండి ప్రభు, లోపలుంటే స్వస్థపరచండి. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని మీరు మాట్లాడుతున్నారు ప్రభు. ప్రతి బిడ్డలను ఆయన స్వస్థ బిడ్డలుగా ఆరోగ్యవంతులుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఆయన చిన్న బిడ్డలతో మీరు ఉండండి. ఆయన పరిశుభ్ర బిడ్డలతో మీరు కృప చూపించండి. ఎవరి బిడ్డల కొరకు మీరు సహాయం చేయండి. ఇదిగో వివాహాల కొరకు దర్శిస్తున్న బిడ్డలు దీవించండి ప్రభు. వారికి కావలసిన సాధ్యమైన సహాయాన్ని ఆయన మీరే అనుగ్రహించండి. ఇదిగో ప్రభు ఆరాధన గురించి మేము బయటకు వెళ్తున్నాం. మళ్ళీ మేము కలిసిన సమయం వరకు ప్రభు దేశానికి నాకు మాకు మా అందరికీ అనుగ్రహించండి. మా గంట మీకు ఆరోపిస్తున్నాం. ఏ శక్తులను నామని వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క దేవుడు నామా. దేవుళ్ళారా ఉదయకాల ఆరాధన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన కాపుదల సంరక్షణ సంపూర్ణంగా ఆయన ఉండితో నడిపించిన ఆమె స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరం దీవించి అందరూ నిలబడి మరో ప్రార్థన పాట వాళ్ళకి సెలవు తీసుకున్నాం. చెప్తున్నానండి. పరలోకమున నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మానవుని ఆహారాన్ని మాకు దయచేయండి. నడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలకు తేడానికి తప్పించండి. రాజ్యము బలము శక్తి నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్.